మాజీ సీఎం జగన్పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడులు, జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని అన్నారు. అందుకే కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ గత 5 ఏళ్లు రాష్ట్ర అభివృద్ధికి ఏమీ చేయలేదని, అధికార దుర్వినియోగానికి మాత్రం పాల్పడ్డారని విమర్శించారు. జగన్ నిర్వాహకంతో జలజీవన్ మిషన్ నిధులు వెనక్కిపోయాయని ఆరోపించారు. ఇక జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని గోరంట్ల బుచ్చి చౌదరి జోస్యం చెప్పారు. గత పాలకులు తిరిగి మరలా తప్పుడు ప్రచారం చేసి, గోబెల్స్ ప్రచారం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఆలోచనలోనూ, పెట్టుబడులు రాకుండా పారిపోయేలాగా చేయడంలోనూ ఒక అరాచక ఆటవిక విధానం సృష్టిస్తాము, మా ఇష్టరాజ్యంగా చేస్తాము, గొంతులు కోస్తాము, నరుకుతాము, విడుస్తామనే వాదనలో వెళ్ళటం చాలా దురదృష్టకరం. వారు చేసిన 5 సంవత్సరాల నిర్వాహకంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. పెట్రాల రవిని హత్య చేయించి అజీజ్ రెడ్డిని పట్టపగలు కల్పించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. తండ్రిని అడ్డు పెట్టుకొని అనేక మంది పెట్రాల రవి చుట్టూ ఉన్న నాయకులందరినీ హత్యలు చేయించిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. చారిత్రకంగా హత్యా రాజకీయాలకు పాల్పడింది రాజారెడ్డి, నీ తాత. ఆ వారసత్వం పునికిపుచ్చుకున్నావు నువ్వు. నీ అధికార దాహం కోసం సొంత బాబాయిని హత్య చేయించిన ఘనత, ఆ కేసును మాఫీ చేయించుకోవడం నువ్వు పడుతున్న తప్పులు ఇవాళ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. అసలు ప్రజాస్వామ్యం గురించి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలుసా అని అడుగుతాం.